హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ విమెన్. ఈరోజైతే ఉల్లిపాయ అల్లం పచ్చడి చేశాను ఫ్రెండ్స్. అది ఎలా చేయాలో మీకైతే షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. అన్నంలోకి, టిఫిన్లోకి, పెసరట్లోకి, ఇడ్లీ బోండాలకి, దోశలకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, రండి చేద్దాం. ఉల్లిపాయ అల్లం పచ్చడి చాలా బాగుంటుంది, చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఉల్లిపాయ అల్లం పచ్చట్లోకి చూడండి, నేనైతే ఒక కప్పు ఉల్లిపాయ తీసుకున్నాను. ఇలా ఈ ముక్కలుగా ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే చూడండి, 1 స్పూన్ అల్లము, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు ఫ్రెండ్స్. మెంతులు అయితే ఎక్కువ వేసుకోకూడదు, చేదు వస్తుంది. చూడండి నేను కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడైతే పెనం పెట్టుకొని ఎన్ని అయితే ఫ్రై చేసేసుకుందాం. వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ పోసుకుందాము. ముందుగా అయితే ఉల్లిపాయలు ఫ్రై చేసుకునే దానికే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ ఎక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, అల్లము, తెల్లగడ్డ, ధనియాలు, మెంతులన్నీ ఇందులో వేసేసుకుందాము. ముందుగా ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకుందాము. ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుందాం. చూడండి, విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి, లేకపోతే ఈ మెంతులు అక్కడక్కడ చేతుగా తగులుతుంది ఫ్రెండ్స్. అందుకైతే మెంతులు, ధనియాలు ముందుగా ఫ్రై చేసుకోవాలి. అల్లం కూడా ఫ్రై అయితేనే మంచి స్మెల్తో బాగుంటుంది. అల్లం ఫ్రై అవ్వకపోతే పచ్చి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకే ముందుగా ఇలా ఫ్రై చేసుకోవాలి. అన్నంలోకి, టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇప్పుడైతే చూడండి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ బ్రౌన్గా అయితే అవ్వకూడదు, కొద్దిగా ఉడికితే సరిపోద్ది. సిమ్లో పెట్టుకొని మాడకుండా ఉడికించుకుందాం. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నాయి ఎర్రగడ్డలలో. ఇప్పుడు ఏంటంటే ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. నేను 1 కప్పే ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి కొద్దిగా చింతపండు వేసాను. ఒకవేళ ఎక్కువగా అనుకుంటే మీరు చింతపండు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, అల్లం కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొద్దిగానే కాబట్టి కొద్దిగానే వేసాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చిటికెడంతా పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు చూడండి కొద్దిగా సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే మనం 1 స్పూను కారం కూడా వేసుకుందాం. తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. చూడండి నేనైతే 1½ స్పూన్ వేసాను. ఇలా బాగా కారము, పసుపు పచ్చివాసన పోయే వరకు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువైతే ఫ్రై అవ్వకూడదు ఫ్రెండ్స్. ఇలా ఉడికితే సరిపోతుంది. పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయలని ఇలా ఉడికించుకోవాలి. చూడండి మాడకుండా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగే ఫ్రై చేసుకుందాం ఒక 2 మినిట్స్ ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. చూడండి ఉల్లిపాయలు బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి నేనైతే 5 మినిట్స్ అలా పక్కన పెట్టాను, కొద్దిగా చల్లారింది కదా. ఇప్పుడైతే మనం ఇది మిక్సీ జార్లో అయితే ఇలా చిన్న జార్లో వేసుకొని అంత అయితే మిక్సీ పట్టేసుకుందాము. అంతా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడైతే అంతా ఇందులో వేసేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకుందాం, సరిపద్దు ఉప్పు. ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి అలా చూపించిన విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ పచ్చడిలోకి పోపు వేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ వెలిగించుకొని మళ్ళీ పెనం అయితే కడిగి పెట్టాను. అలాగే పెడితే మాడు వాసన వస్తుంది ఫ్రెండ్స్. అందుకైతే నేను కడిగి మళ్ళీ ఈ పెనం పెట్టాను. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఆయిల్ వేసుకుందాము. పోపులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసుకుందాము. ఆవాలు కొద్దిగా వేసిన తర్వాత ఇందులోనే పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం. కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఇప్పుడు ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు బాగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం పచ్చట్లో వేసేసుకుందాం ఈ పోపుని. జార్లో నుంచి గిన్నెలోకి అయితే పచ్చడి ఇలా తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పోపు అంతా ఇందులో వేసేద్దాం. అయిపోయింది ఉల్లిపాయ అల్లం పచ్చడి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.
ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.